హలో గైస్, వెల్కమ్ టు విఎల్ఎస్ఏ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ ది ఎగ్జైటేషన్ టేబుల్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో చూడండి, నేను ముందే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ టేబుల్ పెట్టేశాను అనమాట, ఫోటో అనేది. ఎందుకంటే మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ అనేది, మీకు ఆల్రెడీ ఇది ఎలా రాయాలో తెలుసు కాబట్టి. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాను. చూడండి ఇలాను క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం ఫస్ట్ కే మ్యాప్ తీసుకుందాం. 2 వేరియబుల్ కే మ్యాప్. ఇక్కడ మనకి qn+1 కావాలి. సో qn+1 కావాలి. మనకి ఇన్పుట్స్ ఏంటంటే టీ అండ్ qn అనేది ఇన్పుట్స్. సో ప్రజెంట్ స్టేట్ కూడా ఒక రిఫరెన్స్ ఇన్పుట్ లాగా మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో చూడండి, కే మ్యాప్ గీసాను. సో టీ ఒక సైడ్ అండ్ క్యూఎన్ ఒక సైడ్. 0 1 0 1. 0 అంటే టీ బార్, 1 అంటే టీ, అండ్ 0 అంటే క్యూఎన్ బార్, 1 అంటే క్యూఎన్. సో ఫస్ట్ ఇక్కడ 1 ఇక్కడ ఉంది, ఈ పొజిషన్ దగ్గర ఒక 1 ఉంది, ఈ పొజిషన్ దగ్గర 1 ఉంది. ఈ పొజిషన్ దగ్గర 1 ఎక్కడ ఉంది? T0 దగ్గర, QN 1 దగ్గర. T0 ఇక్కడ ఉంది, QN 1 ఇక్కడ ఉంది, ఇక్కడ 1. అండ్ ఈ 1 ఎక్కడ ఉంది? T1 దగ్గర, QN 0 దగ్గర. T1 దగ్గర, QN 0 దగ్గర. సో T1 ఇక్కడ అండ్ QN 0 ఇక్కడ, ఈ పొజిషన్లో. సో చూడండి, ఇవి ఏదైనా పెయిర్ అనేది ఏది ఫామ్ కాదు. సో సింగిల్ అని ఉన్నాయి. సో దీనికి మనం ఇప్పుడు G1 అండ్ ఇది G2 అనుకుంటే, సో G1 ఏమని రాసుకోవచ్చు? T అండ్ QN బార్. అండ్ G2 ఏమని రాసుకోవచ్చు? T బార్ అండ్ QN. సో మనకు QN+1 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ G1+G2 కదా, G1 అండ్ G2 కదా. సో TQN బార్ ప్లస్ T బార్ QN. చూడండి, ఇది సేమ్ ఎగ్జార్ గేట్ యొక్క అవుట్పుట్ లానే వచ్చింది కదా, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అనేది. సో అలా వచ్చింది. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎగ్జైటేషన్ టేబుల్. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ టేబుల్ తీసుకున్నాను ముందే. ఎగ్జైటేషన్ టేబుల్ ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్, కలర్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ ఇన్పుట్స్. ఈ ఫార్మాట్లో ఉంటుంది మనకి. సో 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి కాంబినేషన్స్ ఎలా వస్తాయంటే 0 0 0 1 1 0 అండ్ 1 1. సో ఈ పర్టికులర్ అవుట్పుట్స్కి మనం ఇప్పుడు ఇన్పుట్ ఏం తీసుకోవాలనేది ఎగ్జైటేషన్ టేబుల్లో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే 0 0. చూడండి, కలర్ చేంజ్ చేసుకుని క్లియర్గా అర్థం కానీ. చూడండి, ఇక్కడ ఈ 0 0 0 0 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 0 0 ఇక్కడ ఉందో, ఇక్కడ ఒక దగ్గరనే ఉంది 0 0. సో దీనికి ఆపోజిట్గా టీ ఏముంది? ఇక్కడ 0 ఉంది. సో ఆ 0 ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 1 0 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ 0 1 పక్కన టీ ఏముంది? 1 ఉంది. ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ ఏంటిది? 1 0 1 0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 1 0. ఈ 1 0 పక్కన టీ ఏముంది? హై అంటే 1 ఉంది. నెక్స్ట్ 1 1 ఈ 1 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పక్కనే 0 ఉంది కదా, టీ అనే వాల్యూ. సో ఇక్కడ 0. సో ఇది ఎగ్జైటేషన్ టేబుల్, టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ ఇది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్ డిస్కస్ చేసుకుందాం.